దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో 7వ అధ్యాయాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. దాంట్లో ఇంతవరకు మనం 7 శ్లోకాల్ని తెలుసుకోవడం జరిగింది. ఈవేళ 8వ శ్లోకాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి ముందర మనం వాడే పదం ఎలా దాని అర్థాన్ని మనకి తెలియచేస్తుంది, మనం ఒక పదాన్ని విన్నప్పుడు దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి, దీని గురించి ఒక మాట మనం చెప్పుకోవడం అవసరం. 7వ అధ్యాయంలో భగవంతుడు ఈ ప్రపంచంలో కనిపించే చేతన వస్తువులు, అచేతన వస్తువులు, ఇవి 2 నా అధీనంలో ఉంటాయి అని చెప్పాడు. వాటికి పేర్లు పెట్టాడు. ఈ అచేతన వస్తువులంటే ప్రాణరహితమైనటువంటి వస్తువులన్నింటికీ అపరా ప్రకృతి అని పేరు పెట్టాడు. వీటి లోపల ఉండి వీటిని నడిపించేటటువంటి జీవుడికి పరా ప్రకృతి అని పేరు పెట్టాడు. ఈ పరాప్రకృతి అపరాప్రకృతి అనే 2 కూడా నా వస్తువులు. వీటన్నిటినీ నేనే రకరకాల రూపాల్లోకి మారుస్తూ ఉంటా. ప్రభవము ప్రళయము అని పేరు పెట్టాడు దానికి. అంటే ఒకనాడు వీటన్నిటినీ నాలోనే నేను అబ్జార్బ్ చేసుకుంటా, కాలం వచ్చినప్పుడు మళ్ళీ నాలోంచే వాటన్నిటినీ బయటికి తీస్తా. తీసిన తర్వాత వీటన్నిటినీ వాటి స్థితిల్లో అవి ఉండేటట్టు, వాటి పనులు అవి చేసుకోగలిగేటట్టు, వాటి వెనక వాటి లోపల నేనే ఉండి నడిపిస్తా. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అని దానికి ఉదాహరణ చెప్పాడే. రకరకాల పూసలతోటి గుచ్చినటువంటి ఒక మాలికకి ఆ వెనకాతల ఉండేటటువంటి ఆ సూత్రం, ఆ తాడు, దారం, ఇది ఆధారమై ఎలా ఉంటుందో, అది లేకపోతే వీటికి ఒక క్రమబద్ధత అనేది కుదరదు కదా. అది లోపల ఉన్నంత వరకు ఇవి మనకి చూడడానికి అందంగా, అలంకరించుకోవడానికి వీలుగాను ఎలా ఉంటాయో, ప్రపంచంలో కనిపించే ఈ వస్తుజాతమంతా కొన్ని మనకు కనిపిస్తాయి, కొన్ని మనకు కనిపించవు. మనుష్యులు మనకు కనిపిస్తారు, తిరియ జంతువులు మనకు కనిపిస్తాయి, స్థావరాలు మనకు కనిపిస్తాయి, కానీ దేవతలు మనకు కనిపించరు. కనిపించే శరీరాలు, కనిపించని శరీరాలు రకరకాలుగా ఉన్నాయి. ఈ అపరా ప్రకృతితోటి తయారైనటువంటి ఈ ఆకృతుల్లో
ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క ధర్మములు ఉన్నాయి. క్రూర జంతువులు, సాధు జంతువులు, రకరకాలైనటువంటి ప్రవృత్తులు కలిగినటువంటి మనుష్యులు, జంతువుల్లో కూడా రకరకాలైనటువంటి శబ్దాలని ఉత్పత్తి చేసేటటువంటి జీవజాతి ఎన్నో రకాలు ఉన్నాయి కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఉంది. ఒక్కొక్క ఆకారం వేరువేరుగా మనకు కనిపిస్తుంది. ఆ కనిపించేటటువంటి ఆకారాన్ని బట్టి దానికి ఒక్కొక్క పేరు పెట్టాము. ఈ ఆకార విశేషాన్ని జాతి అంటారు అని మనం చెప్పుకున్నాము. దీన్ని తత్వం అని మనం వ్యవహరిస్తూ ఉంటాం. అంటే ఆవులో ఆవు అని చెప్పడానికి వీలయ్యేటువంటి ఒక ఆకార విశేషం ఉంటుందే, దాన్ని గోత్వం అని అంటారు. అలానే ఒక గుర్రంలో దీనికి గుర్రము అని పేరు పెట్టడానికి వీలుగా ఉండే లక్షణాలు ఏవో కొన్ని ఉంటాయి. గుర్రంలో ఉండే లక్షణాలు ఏమిటి? దానికి ఉండేటటువంటి డెక్క చీలకుండా ఉంటుంది. ఏకశెఫ అంటారు దాన్ని. ఇది ఆ జాతికి ఉండే లక్షణం. ఇది కూడా ఆకార విశేషానికి సంబంధించిన అంశమే కదా. దీన్ని దానికి ఉండేటటువంటి ఒక అసాధారణ ధర్మము అని అంటాం. ఈ ఆకారాన్ని బట్టే వాటిని మనం గుర్తించడం జరుగుతూ ఉంటుంది కనుక దానికి జాతి అని పేరు పెట్టారు. వాటిలో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలని గుణములు అని మనం అంటాం. వీటిని ఆధారంగా కలిగినటువంటి ఒక దేహం ఉంటుంది. అవయవ సంస్థానంతో, అవయవాల కూర్పుతోటి కూడుకున్న ఒక దేహం. దానికి కొన్ని ధర్మాలు అంటే జాతి, గుణము, శరీరము, ఇవి మూడు. ఈ మూడింటిని కలిగి జీవవర్గం ఉంటుంది. అది మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, దేవతలు కావచ్చు, మరొకటి కావచ్చు. ఏ ప్రాణి అయినా ఇలాంటి ఒక ప్రకార విశేషాలతోటి కూడుకుని ఉంటుంది కనుక ఆ జీవిని ప్రకారి అని అంటాం. అది కలిగి ఉండే వాటన్నిటిని ప్రకారములు అని అంటాం. ఎందుకు చెప్పుకుంటున్నాం మనం దీన్ని అంటే, ఈ ప్రకారములు, ప్రకారి ఇవి ఒకదాన్ని విడిచిపెట్టి ఒకటి ఉండవు. ఎప్పుడు కలిసే ఉంటాయి. విడిగా చూడటానికో, విడిగా వ్యవహరించడానికో, విడిగా వాటితో ఏదైనా పని చేయడానికో పనికిరావు. ఆ ప్రకారి అని ఏదైతే అనుకుంటున్నామో దాంతో కలిసే ఉంటాయి. ఉదాహరణకి గుర్రము అని ఉందనుకోండి. ఆ గుర్రం అనేది నిజానికి పైన కనిపించేటటువంటి ఒక ఆకారాన్ని బట్టి మనం పేరు పెట్టాం, జాతి అన్నాం దాన్ని. దానికి ఒక గుణం ఏమిటంటే పరుగు పెట్టడం దాని గుణం. దానికి ఉండే ఆకారం ఎలా ఉంటుంది? పొడుగ్గా ఉండే మొహం, వెనకాతల జూలు, ఒక తోక, గుర్రపు తోక అంటుంటాం కదా, అది మామూలు తోకలాగా ఇలా పొడుగ్గా వచ్చి చివర కుచ్చు కాకుండా మొదటి నుంచే కుచ్చుగా ఉంటుంది. సో అలాంటి ఒక తోక, 4 కాళ్ళు, అది పరుగులు పెట్టడం. ఇవి దానికి శరీరానికి ఉండేటువంటి ఒక కూర్పు. ఇందులో మనం దానికి ఉండేటువంటి ఆ పరుగు పెట్టే స్వభావాన్ని విడిగా తీయగలమా? తీయలేము. దాంతో కలిసే ఉంటుంది. పోనీ అందులో ఉండేటటువంటి ఆ ఒకటే డెక్క ఉండుట, ఏకశెఫ అనేటటువంటి దాన్ని విడిగా తీయగలమా? దాంట్లోంచి తీస్తే అది గుర్రమే కాదు, అది ఇంకొక జంతువు ఏదో అవుతుంది. దాంతో విడదీయడానికి వీలు కాకుండా ఉండేవి కనుక వాటికి ఒక సాంకేతికంగా ఒక పదంతో చెప్తారు. అపృథక్ సిద్ధములు అని అంటారు అన్నమాట. అంటే ఈ గుణాలు ఆ వ్యక్తిని ఎప్పుడు విడిచిపెట్టి ఉండవు. పృథక్గా సిద్ధములు కావు. ఆ పృథక్ సిద్ధం అని అంటాను. ఇవన్నీ అపృథక్ సిద్ధ ధర్మాలు. ఇది ప్రకారికి, ప్రకారానికి ఉండేవి, విడదీయడానికి వీలు కానివి.
అంతేకాదు ఈ ప్రకారములు ఏవైతే ఉన్నాయో అంటే జాతి కానీ, గుణాలు కానీ, ఆకృతి విశేషం కానీ, వీటితోటి ఆ లోపల ఉండే జీవుణ్ణి కూడా మనం చెప్పచ్చు. నియమం ఉంది దానికి ఒక శాస్త్రంలో. ప్రకారవాచకా శబ్దా ప్రకారిణి పర్యవస్యంతే అని అంటారన్నమాట. అంటే నిజానికి ఒక ఆకృతిని చూసి ఇది గుర్రం అని మనం అంటున్నాం. నిజానికి గుర్రం అనేది ఆ లోపల ఉండేటువంటి జీవికి చెందింది. కానీ పైన ఉండేటటువంటి శరీర పేరుని తీసుకెళ్ళి జీవి మీద ఆరోపణ చేసి మనం చెప్తున్నాం. సింహము అని అంటున్నాం. సింహం అనేది పైన ఆకారానికి పేరు, లోపల జీవికి పేరే ఉండదు. అసలు జీవులలో తేడాలే ఉండవు, జీవులందరూ సమానంగా ఉంటారు. కానీ ఆ లోపల ఉండే ఆ జీవికి ఆ శరీరానికి ఉండే పేరు తీసుకెళ్ళి వారి మీద ఆరోపణ చేస్తున్నాం. అదిగో అది సింహం అని అంటాం దాన్ని. అంటే దానికి ఉండేటటువంటి ప్రకార వాచక శబ్దాలు ఏముంటాయో వీటన్నిటితోటి ఆ లోపల ఉండేటువంటి జీవుణ్ణి కూడా మనం వ్యవహరించవచ్చు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. ఇది ఒక నియమం శాస్త్రంలో. పేర్లు చెప్పేటప్పుడు రెండు రకాలుగా చెప్తారు. అగ్ని అంటే నిప్పు. దేనికి పెడతామన్న ఈ పేరు? కొన్నిటికి స్పెసిఫిక్గా ఇది నిప్పంటే అని చూపిస్తాం మనం. కాల్చేది, వేడెక్కించేది, మంటగా ఉండేటైతే ఇలా ఊర్ధ్వజ్వలనము అని అంటాం. ఇలా పైకి ఇలాగా ఫ్లేమ్స్ వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి ఒక వస్తువుని చూసినప్పుడు, ఒక ద్రవ్యాన్ని మనం చూసినప్పుడు ఇది అగ్ని. దానికి అది ఫిక్స్డ్ పేరు. అది అంటే ఇలాంటి లక్షణం ఉండేదానికి ఈ పేరు పెట్టవచ్చు అని దానికి ఏదో ఒక నియమం పెట్టారు. కొన్నిటికి ఇలా పేర్లు ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. అలా ఫిక్స్డ్గా ఉండేటటువంటి దాన్ని అభిధా వృత్తి అని అంటారు. ఇది కొంచెం సంస్కృతంలో దానికి పెట్టిన పేరు. అది అభిధా వృత్తి అని అంటారు. ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది ఇది మనం అంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క మనిషిని చూసి అబ్బా ఆ వ్యక్తి అండి నిప్పండి అంటారు. నిప్పంటే వాడు ముట్టుకుంటే టక్కున కాలుస్తాడా? అది ఎప్పుడు వాడు అలా మండుతూ ఉంటాడని అర్థమా? కాదు. నిప్పుకి ఎట్లాగైతే ఒక శుచిత్వం, దాంట్లో ఒక పవిత్రత ఉన్నాయో, ఈ వ్యక్తిలో కూడా అట్లాంటి శుచిత్వము, పవిత్రత ఉన్నాయి అని చెప్పడానికి ఒక్కొక్క వ్యక్తిని పట్టుకొని వీడు నిజంగా నిప్పండి, అబ్బో వాడండి రాక్షసుడండి అంటే వాడు రాక్షసుల్లాగా ఇలా కూరలు, ఇలా పై కొమ్ములు ఉంటాయి అని అర్థం కాదు కదా. ఆ ప్రవృత్తి వాడిలో ఉంది అని చెప్తుంటారు. ఇప్పుడు ఇలా ఒక మనిషిని చూసి వాడు అబ్బా నిప్పండి పాపం వాడు మహా గొప్పవాడండి, అర్థం ఏంటి అంటే నిప్పు లాంటి యోగ్యత కలిగినవాడు అని అర్థం. మరి ఇలా చెప్పితే దాన్ని ఏమంటాం? అది చెప్పే మాట పొసుగుతుందా దానికి? అది అబద్ధం కదా. అది అనొచ్చా? అలాగే వాడిని పట్టుకుని నిప్పు 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 అనొచ్చా? లేదో వాడిని పట్టుకుని అబ్బా వాడు సింహం అండి, వాడు ఉత్త గాడిదండి, వాడు ఏదో రకరకాల పేర్లు ఇలాగా ఒక్కొక్కడిని ఒక్కొక్క రకంగా సంభావన ఇస్తుంటారు వాడికి. ఇలా చెబితే ఆ చెప్పిన శబ్దానికి ఉండే లక్షణం ఏదో అది వాళ్ళలో ఉంది అని చెప్పడానికి ఇలా అంటుంటారు కదా. ఇలా చెప్పడాన్ని ఏమంటారు? ఇలా కూడా చెప్పచ్చు, వ్యవహారంలో ఉంది కదా లోకంలో. దీనికి లక్షణావృత్తి అని అంటారు. లక్షణావృత్తి అంటే వాడి లక్షణాలని ఇందులో ఉన్నాయి అని ఆ పేరు పెడుతున్నారే తప్ప వీడదే అని కాదు. నిప్పును చూసి మండేదాన్ని నిప్పు అంటే దానికి అది తగును. అది దాంట్లో ఆ పేరు అట్లాగే దానికి నిర్ణయం చేసి పెట్టేశారు ఇట్లాగే ఉండాలి అని. కానీ ఆ మనిషిని చూసి వీడు నిప్పండి అని అంటే
మరి వాడికి అది కుదరదు. కానీ అనొచ్చు అలాగా అంటే అనొచ్చు. దేన్ని బట్టి అనొచ్చు? లక్షణావృత్తిని బట్టి అనొచ్చు. సో ఒక పదాన్ని ప్రయోగించేటప్పుడు 2 రకాలుగా మనం ప్రయోగించవచ్చు. అభిధావృత్తితోటి చెప్పచ్చు, లక్షణావృత్తితోటి కూడా చెప్పచ్చు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. ప్రపంచం అంతానండి వాడు నడిపిస్తున్నాడండి అంటారు ఒక్కొక్క మనిషిని చూసి. అంటే వాడు నడిపించేది. లోకం అంతా ఎవడి మానాన్ని వాడు వస్తున్నాడు. బండ్లు వాటి మానాన్ని అవుతున్నాయి, కార్లు వాటి మానాన్ని తిరుగుతున్నాయి, ఫ్లైట్స్ వాటి మానాన్ని అవి తిరుగుతున్నాయి, జంతువులు వాటి మానాన్ని అవి వీడేనండి లోకానంతా నడిపిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అంటే లోకాన్నంతటినీ నడిపించేటంత యోగ్యత వాడిలో ఉంది అని చెప్పడం కోసం ఏమంటాం దాన్ని? లక్షణావృత్తి అని అంటాము. అయితే అలాంటి పదవి కూడా వాడికి ఉందనుకోండి, అప్పుడు అది అభిధావృత్తి అని అంటాం. అభిధావృత్తి, లక్షణావృత్తి. ప్రపంచంలో కనిపించేటువంటి వస్తువులన్నిటినీ భగవంతుడు అనే పేరుతోటి పిలవచ్చా? ప్రతి పదానికి భగవంతుడు అర్థం కావచ్చా? కావచ్చు. ఎట్లా అంటే ఆయా వస్తువులో ఉండేటి ఆ లక్షణాలు భగవంతుడి వల్లే వ్యక్తమవుతున్నాయి కనుక. ఇప్పుడు మనలోంచి మాట వస్తుంది. ఒక్కొక్క వ్యక్తి అరుస్తాడు, ఒక్కొక్క వ్యక్తి పాడతాడు, ఒక్కొక్క వ్యక్తి ఏడుస్తాడు. సో ఈ ఏడుపో పాటో మాటో ఏదో ఒకటి ఇందులోంచి పైకి రావాలంటే ఎలా వస్తుంది? ఆ లోపల జీవుడు ఉంటే వస్తుంది. కానీ ఆ జీవుడు ఎలా ఉంటాడు లోపల? వాడిష్టమేనా? ఉండడు కదా. వాడిని లోపల ఉంచిన వాడెవడో ఉన్నాడు. ఎవడు ఆ లోపల ఉంచినవాడు? అది నేను అని భగవంతుడు ఇక్కడ మనకి 7వ అధ్యాయంలో చెప్పాడు. అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే. ఈ మాట ఈయన ఇందులోనే మనకి చెప్పాడు. మత్త పరతరం కించిత్ నాణ్యదస్తి ధనంజయ. ఇదంతా నేనే చేస్తుంటానయ్యా. ఏతద్ యోనీని భూతాని సర్వాణి ఇత్యుపధారయ. ఈ చేతనాలతోటి మొత్తం ఇవన్నీ తయారయ్యాయి. కానీ వీటన్నిటినీ కూడా లోపలికి చేర్చేవాడిని, తిరిగి మళ్ళీ బయటికి తెచ్చేవాడిని కూడా అహం సర్వస్య ప్రభవ అహం కృత్స్నస్య జగతః ప్రభవ ప్రళయ. వీటికి రూపకల్పన చేయడంలో కానీ, కలిగిన రూపుల్ని మళ్ళీ మార్చడానికి తగ్గట్టుగా వీటిని ప్రళయంలోకి చేర్చడంలో కానీ చేసేవాడిని నేనే. అహం అహం అని చెప్పుకున్నాడు ఆయన. జీవుల్ని ఇక్కడ శరీరంలో కూడా పెట్టేవాడు ఎవడు అంటే ఆయనే. కనుక ఇప్పుడు వీడు అరిచినా ఎవడు అరుస్తున్నాడు అనొచ్చు, లోపలుండే దేవుడే. వీడు ఏడుస్తున్నా ఎవడేడిచాడు అనొచ్చు, లోపలుండేటువంటి దేవుడే. సో చేసేది లోపలుండి వాడే. ఏ పనైనా పైనుండేటటువంటి ప్రకారం దగ్గర నుంచి దాటి, జాతిని దాటి, గుణములని దాటి, ఆ వెనకాతల వీటన్నిటినీ కలిగి ఉండే వాడి దాకా కూడా తీసుకువెడుతుంది. ప్రకారి అంటాం వాడిని. ఇవన్నీ ప్రకారాలు. ప్రకారాలను దాటి ప్రకారి దాకా వెళ్ళి ప్రకారిలో స్థిరపడుతుంది. ఇది నియమం. ఇప్పుడు ఈ పైదానికి పెట్టే పేరు లోపల దానికి లోపల వాడి కూడా పెట్టచ్చా, పెట్టకూడదా? దీని పని వాడిదాకా వెళ్ళినప్పుడు దీని పేరు కూడా వాడిదాకా వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? వెళ్ళచ్చు. తప్పేమిటి కనుక? అలాగ వాడిదాకా ఈ పదం వెడుతుంది అని తెలిస్తే నీకు నిజమైనటువంటి పదానికి పూర్తి అర్థం తెలిసింది. ఇది మనకి వేదాంత గ్రంథాలు చెప్తున్నాయి. అందుకోసమని మన వాళ్ళు అంటారు వేదాంతేన హి వ్యుత్పత్తి పూర్యతే. అంటే మనకి వేదాంతం తెలిస్తేనే ఒక పదానికి అర్థం ఎక్కడి దాకా వెళ్ళచ్చు అనేది స్పష్టత మనకి ఏర్పడుతుంది, చక్కగా తెలుస్తుంది. లేకపోతే మనకి మధ్యలోనే ఎక్కడో చోట ఆగిపోతుంటాం. ఇలా ఆగకుండా లోపల దాకా వెళ్ళాలి అని అంటే
మంచి జ్ఞానం కావాలి. అంచేత ఏ పదమైనా ఏ శబ్దమైనా ఆ లోపల ఉండేటటువంటి జీవుడి నుంచి దేవుడి దాకా వెళ్ళిపోవాలి. ఇప్పుడు దీన్ని ఏమంటాం? చెట్టు అన్న భగవంతుడే. మామూలుగా చెట్టు అంటే అది వేప చెట్టు అయితే అది వేపకి వెళ్ళి చేరుతుంది, అది మామిడి అయితే మామిడికి వెళ్ళి చేరుతుంది. కానీ ఆ మామిడిని మామిడిగా చేసిన వాడు ఆ వెనక ఉండేటటువంటి భగవంతుడు కనుక ఇప్పుడు మామిడి అన్నా వెనకాల భగవంతుడే, చెట్టు అన్నా వెనకాల వేప అన్నా ఆయనే, మరొకటన్నా ఆయనే. ఇలాగ ప్రతి పదం భగవంతుడి దాకా వెళ్ళగలగడం అనేటటువంటిది ఏమంటుందని అభిధావృత్త లక్షణావృత్త ఏమంటుందని. ఇది ముఖ్యంగా వెళ్ళి ఆ పదం దాన్ని చెప్తాం. మామూలుగా ముఖ్యం అయితే వేప చెట్టు అనగానే అది వేప చెట్టు దాకా వెళ్ళి ఆగిపోతుంది అంతే. అది సామాన్యంగా ముఖ్య వృత్తి అంటాం మనం దాన్ని. అభిధావృత్తి అంట. ముఖ్య వృత్తి అన్నా అభిధావృత్తి అన్నా ఒకటే. లక్షణావృత్తి వేరు. లక్షణావృత్తి అంటే దాని గుణాన్ని బట్టి ఆ పేరు పెట్టామని. ఇప్పుడు ప్రతి శబ్దము, ప్రతి శరీరానికి పెట్టే ప్రతి పేరు ఆ లోపలుండే శరీరిని చెప్పడం ముఖ్యమా అముఖ్యమా? లక్షణావృత్తి అంటే అముఖ్యము అని అర్థం, ముఖ్యము కాదు అని అర్థం అన్నమాట. చూడండి, ఒక ఇంటిని ఐడెంటిఫై చేయాలనుకోండి, ఆ ఇంటి మీద తాత్కాలికంగా ఒక కాకి వాలి ఉంది, అది ఎవరికో చూపించాలి. మనం ఏం చెప్తాం? అదిగో ఆ కాకి వాలి నిల్లుందే అదే ఫలానా వాడిది అని చెప్పాం. వాడికి జ్ఞానం కలిగిపోయింది. ఓహో అలా అయితే వెళ్ళొస్తానండి అన్నాడు. ఇప్పుడు బైబిల్ చెప్పి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళడం కోసం. అంటే మనకి దీన్ని లక్షణం అంటాం. లక్షణ కాకి ఉండడం అనేటటువంటిది పర్మనెంట్ గుర్తు కాదు అది, కానీ దాన్ని గుర్తించడానికి అయితే పనికొచ్చింది. ఆ ఇంటిని మనం ఐడెంటిఫై చేయడానికి అయితే పనికొచ్చింది మనకి. అంచేత దీన్ని ఏమంటామంటే లక్షణావృత్తి అని అంటాం దాన్ని. అముఖ్యము ముఖ్య వృత్తి. ఈ దానికి అసలు ఏది అర్థం, వాడుకలో ఏది ఉందో అదే అర్థం. అముఖ్య వృత్తి మనకి అప్పుడప్పుడు అవసరపడుతూ ఉంటుంది. ఇదిగో ఇప్పుడు వచ్చినట్టుగా లోకంలో ఏ వస్తువుకైనా ఏదైనా పేరు పెట్టినప్పుడు అవి కొన్నిటికి ముఖ్యము కొన్నిటికి అముఖ్యము అని ఉండొచ్చు, కానీ ప్రతి పదము నేరుగా భగవంతుడిని చెప్పడంలో ముఖ్య వృత్తిగానే ప్రవర్తిస్తాయి. శరీరాలకి నిజానికి ఆ పేర్లన్నీ, కానీ అవి శరీరి అయిన పరమాత్మ దాకా కూడా వెళ్ళే తీరుతాయి ప్రతి పదానికి. వేదాలు చదివేటండి పెద్దవాళ్ళు అంటారు, వేదంలో ఉండే ప్రతి అక్షరము హరినామమే కీర్తిస్తుంది అని. అట్లాగా ఏ పదం నువ్వు వాడినా అది నేరుగా భగవంతుడి దగ్గరికే వెళ్ళి ఆగుతుంది, భగవంతుడినే చెబుతుంది కూడా. ఇది ముఖ్య వృత్తి అని మనం తెలుసుకున్నాం. ఎందుకు కారణం అంటే దానికి ఈ జాతి, గుణము, ఆకృతి ఈ మూడు కూడా లోపల ఉండేటువంటి జీవుడికి శరీరాలుగా ఉంటాయి, ప్రకారములుగా ఉంటాయి, విశేషణములుగా ఉంటాయి, ధర్మాలుగా ఉంటాయి. వాడు వీటికి తత్ప్రతి సంబంధిగా ఉంటాడు. ఎలా ఉంటాడు వీడు? వాడికి ఆత్మగా ఉంటాడు, శరీరి అంటాం, శరీరిగా ఉంటాడు, ప్రకారిగా ఉంటాడు. కానీ ఈ పదం ఆయనది కూడా చెప్తుంది అన్నమాట. అంచేత ప్రకారవాచకములు ప్రకారిని చెప్పును, శరీరవాచక శబ్దాలు శరీరిని చెప్పును, గుణవాచక శబ్దాలు గుణిని చెప్పును. ప్రపంచంలో కనిపించే ప్రతి భావము అంటాను నేను. ఇప్పుడు నీళ్లలో రుచి ఉంటుంది, నిప్పులో రంగు ఉంటుంది, గాలిలో స్పర్శ ఉంటుంది, ఆకాశంలో శబ్దం ఉంటుంది. ఈ శబ్దము దేనికి సంబంధించింది, దేనికి చెంది ఉంటుంది, దేని యొక్క ధర్మం అయి ఉంటుంది? భగవంతుడు లోపల ఉంటే అప్పుడు అది ఆయా ద్రవ్యాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది. ప్రతి పదము వాడినే చెప్తుంది. ఎలా చెబుతుంది? ముఖ్య వృత్తితోటి ఎందుకు చెబుతుంది?
ఇది మనకి తెలియడం అవసరం. 8వ శ్లోకం దగ్గర నుంచి 12వ శ్లోకం దాకా 7వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ ఏ ఏ వస్తువులో ఉండే ఏ ఏ ధర్మము తనని చెబుతుంది అనేదాన్ని ఏదో స్థాళీ పులాక న్యాయం అంటారు. అంటే ఏదో ఒక మెతుకు చూస్తే మిగతావన్నీ ఎలా ఉన్నాయి అనే జ్ఞానం కలిగించినట్టుగా కొన్ని విశేషాలు మనం వింటే మిగతావన్నీ ఇలానే ఉంటాయి అని మనం గుర్తించడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకోసం ప్రారంభించి చెప్తున్నాడు, రసోహమప్సు కౌంతేయ అనేటటువంటి శ్లోకం దగ్గర నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్రమంగా. జై శ్రీమన్నారాయణ.